న్యూస్ డీటెయిల్స్ ఇక ఎన్డీఏతో పొత్తుకు చిరాగ్ పాస్వాన్ ఒప్పుకున్నారు. బీహార్లోని ఎన్డీఏలో సీట్ల పంపకాల ప్రతిష్టంభనపై ఒక కొలిక్కి వచ్చింది. ఎల్డీపీఆర్ అధినేత చిరాగ్ పాస్వాన్ ఢిల్లీలో బీజేపీ సీనియర్ నాయకులతో 3 రోజుల పాటు జరిగినటువంటి చర్చల తర్వాత ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్తో సమావేశం తర్వాత బయటకు వచ్చినటువంటి చిరాగ్ ప్రధాని మోదీ ఉన్నటువంటి తన గౌరవం గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదన్నారు. బీహార్లో బీజేపీ కీలకంగా వ్యూహకర్త ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి నిత్యానంద్ రాయ్ చర్చలు సజావుగా జరిగాయని, ఈ సందర్భంగా త్వరలో ప్రతిదీ ఖరారు అవుతుందని తెలియజేశారు. బ్రేకింగ్ చేస్తున్నాం. ఎన్డీఏతో పొత్తుకు చిరాగ్ పాస్వాన్ ఒప్పుకున్నారు. బీహార్లో ఎన్డీఏలో సీట్ల పంపకాల ప్రతిష్టంభనకు ఒక కొలిక్కి వచ్చింది. ఎల్జీపీఆర్ అధినేత చిరాగ్ పాస్వాన్ ఢిల్లీలో బీజేపీ సీనియర్ నాయకులతో కూడా 3 రోజుల పాటు జరిగినటువంటి చర్చల తర్వాత ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్తో సమావేశం తర్వాత బయటకు వచ్చిన చిరాగ్ ప్రధాని మోదీ ఉన్న చోట తన గౌరవం గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని అన్నారు. బీహార్లో బీజేపీ కీలక వ్యూహకర్తగా పనిచేస్తున్న నిత్యానంద్ రాయ్ ఇక చర్చలు సజావుగా జరిగాయని, త్వరలో ప్రతిదీ కూడా ఖరారు అవుతోందని తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, బీహార్ ఎన్నికలు కూడా ఈసారి రసవత్రంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా సీట్ల పంపకాలకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్టుగా తెలుస్తుంది. దీని ఏ విధంగా చూడొచ్చు? మన దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? సాయి, దాదాపు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు 3 రోజుల పాటు ఏదైతే అంటే ఎవరికీ తెలియకుండా ఫోన్ కట్, పాస్వాన్ మిస్ అన్నటువంటిది ఒక ఢిల్లీలో దాదాపు 3 రోజుల నుంచి ఇదే నినాదంతో ఉన్నటువంటి కొంతమంది ఈ స్పెషల్గా ఒక కొటేషన్ని కూడా చెప్తున్నటువంటి అంశం. దాదాపు ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితము దాదాపు 12 గంటల నుంచి కూడా, అంటే నిన్న రాత్రి నుంచి కూడా ఒక కీలకమైనటువంటి భేటీ జరుగుతుంది అటు ఎల్జేపీకి సంబంధించినటువంటి చీఫ్ పాస్వాన్తో. దాదాపు ఇక్కడ మనకు ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత, అంటే దీనికి సంబంధించినటువంటి డేట్స్ అదంతా కూడా అయిన తర్వాత ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అంశాలను కూడా సీట్ల పంపకం అన్నది చాలా పెద్ద తలనొప్పిగా ఉంది. దాదాపు 2020లో జరిగినటువంటి తప్పు మరొకసారి జరగకుండా ఇటు ఎన్డీఏ కూటమి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొందరికి కొన్ని బాధ్యతలను కూడా ప్రకటించింది. అయితే ఇక్కడ ఈ అప్పగించడంతో ముఖ్యంగా ఇక్కడ మనకు బీహార్ రాష్ట్ర ఇన్ఛార్జికి సంబంధించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ మొట్టమొదట రంగంలోకి దిగాడు సీట్ల పంపకంపై ఇక్కడ చిరాగ్ పాస్వాన్తో. అయితే ఇక్కడ చిరాగ్ పాస్వాన్ ఎక్కడ కూడా తనకు 40 సీట్లు ఖచ్చితంగా కావాలి అంటూ కూడా పట్టుబట్టినటువంటి సందర్భము. చివరికి చేసేది లేక అంటే దాదాపు బీహార్లో ఏదో ఎలక్షన్కి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు కూడా 2 దఫాలుగా కూడా సమావేశాలు కూడా అయ్యారు. కానీ ఎక్కడ కూడా ఇక్కడ చిరాగ్ పాస్వాన్ తగ్గకపోవడంతో చివరిగా బంతి వచ్చేసేసి మనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గర రావడంతో ఒక్కసారిగా ఇక్కడ కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ని మధ్యవర్తిగా పెట్టి దాదాపు నిన్నటి నుంచి ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి మంతనాలకు మాత్రం ఒక్కసారిగా పులి స్టాప్ పడిందని చెప్పవచ్చు. 40 సీట్ల నుంచి దాదాపు 25 నుంచి 26 సీట్లు ఒప్పుకున్నట్లుగా కూడా వార్తలు వస్తుంది. అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఈ దాదాపు 40 సీట్ల నుంచి 25, 26 సీట్లకు అటు ఎన్డీఏ
సంబంధించినటువంటి కూటమిలో భాగంగా ఉన్నటువంటి నితీష్కి సంబంధించినటువంటి కొన్ని స్థానాలు కావడంతో ఇటు అదే స్థానాలను ఇక్కడ చిరాగ్ పాస్వాన్ కూడా పట్టుబట్టడంతో ఇద్దరి మధ్యన అంటే ఇద్దరిని కూడా చాలా ఇంపార్టెంట్ కూటమిలో భాగంగా వీళ్ళిద్దరిని ఒప్పించడం కూడా తలకు మించిన భారంగా భావించాము, చాలా కష్టసాధ్యమైంది అంటూ కూడా ఒక సీనియర్ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు. అయితే ఈ మొత్తం మీద మాత్రం 25 నుంచి 26 సీట్లకు మాత్రము ఖచ్చితంగా చిరాగ్ పాస్వాన్ ఒప్పుకున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించేటటువంటి అవకాశం. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలు గోవింద్పూర్ అన్నటువంటిది, గోవింద్ గంజ్ అన్నటువంటిది ఒక స్థానము, తర్వాత బ్రహ్మపూర్, తర్వాత మనకు అత్రి, తర్వాత మహువా, సిమ్రీ భక్తియార్పూర్ అన్నది. ఈ 5 స్థానాల్లో 3 స్థానాలు నితీష్ కుమార్, అత్రి, తర్వాత మహువా, తర్వాత సిమ్రీ బక్తియార్పూర్ అన్నటువంటిది ఈ 3 స్థానాలపై ఇటు నితీష్ కుమార్ కూడా పట్టుపట్టడంతో ఎక్కడ దాదాపు 3 రోజుల నుంచి ఉన్నటువంటి ఏదైతే ప్రతిష్టంభనకు పులిస్టా పడిందని చెప్పవచ్చు. ఇక్కడ కొద్దిసేపటి క్రితమే అంటే దాదాపు 25 నుంచి 26 సీట్లకు సంబంధించినటువంటిది అటు చిరాగ్ పాస్వాన్కి సంబంధించింది ఏదైతే ఎల్జేపీ పార్టీ ఒక కొలిక్కి వచ్చింది, దీనిపై ఒక ప్రకటన, కీలక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద మాత్రము ఎన్డీఏ కూటమిలో భాగంగా కలిసి ముందుకు వెళ్లే విధంగా 2020లో జరిగిన తప్పును పునరావృతం కాకుండా బీజేపీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఎల్జేపీకి మధ్య బీజేపీకి మధ్య కుదిరినటువంటి ఏదైతే ఒప్పందం మాత్రం అధికారికంగా వెలువడే ఉంది. మొత్తం మీద మాత్రం ఇటు చిరాగ్ పాస్వాన్ అలిగినటువంటి వ్యక్తి, 3 రోజుల నుంచి మిస్ అయినటువంటి చిరాగ్ పాస్వాన్ ఒక కొలిక్కి వచ్చి మొత్తం మీద బీజేపీతో పొత్తుకు సై అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సాయిరామ్, థ్యాంక్ యూ కళ.